బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లోకి వెళ్ళబోతున్నారా? కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షణ మొదలుపెట్టిందా అనే చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షణ మొదలుపెట్టింది అనే చర్చ ఇప్పుడు జరుగుతోంది. ప్రతిపక్ష నాయకులు బీఆర్ఎస్ కు చెందిన నాయకుల ఇంటికి కాంగ్రెస్ నేతలు వెళ్లారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చేలా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది అనే చర్చ జరుగుతోంది. రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశమయ్యారు, ఆయనతో చర్చించారు. అలాగే మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ ఇంట్లో కూడా కీలక చర్చలు జరిపారు పొన్నం ప్రభాకర్. ఇద్దరు నేతలు కూడా పొన్నం ప్రభాకర్ తో మాట్లాడారు. ప్రకాష్ గౌడ్, స్వామి గౌడ్ కూడా కాంగ్రెస్ లోకి వెళతారు అనే విస్తృత ప్రచారం జరుగుతోంది. అయితే ఆ ప్రచారాన్ని ప్రకాష్ గౌడ్ ఖండిస్తున్నారు. గౌడ సంఘం సమావేశం పైన చర్చించాము అని ఆర్టీవీకి క్లారిటీ ఇచ్చారు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. బీఆర్ఎస్ లో చేరి మండలి చైర్మన్ గా పనిచేసిన స్వామి గౌడ్ ఆ తర్వాత బీజేపీలో చేరారు. ఆ తర్వాత మొన్నటి ఎన్నికల ముందు తిరిగి బీఆర్ఎస్ లోకి వచ్చారు. అయితే ఇప్పుడు స్వామి గౌడ్ తో పొన్నం ప్రభాకర్ సమావేశం కావడం, ఆయన నివాసంలో చర్చించడం, ఇప్పుడు కాంగ్రెస్ లో చేరుతారు అనే ప్రచారం జరుగుతోంది. ప్రకాష్ గౌడ్ ఆర్టీవీతో కూడా మాట్లాడారు. కేవలం ఆయన గౌడ సామాజిక వర్గానికి చెందిన సమావేశం గురించి మాట్లాడటానికే ఈ సమావేశం నిర్వహించామని చెప్తున్నారు. ఒకసారి మా ప్రతినిధి మధుతో మాట్లాడదాం. మధు, ఏంటి పరిణామాలు? కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షణ ప్రారంభించింది అనే చర్చ జరుగుతోంది. ఎగ్జాక్ట్లీ ఈరోజు రవాణా శాఖ మంత్రి, బీసీ వెల్ఫేర్కి సంబంధించిన శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ స్వామి గౌడ్ను కలిశారు. ఇంటికెళ్ళి కొద్దిసేపు ముచ్చడించుకున్నారు ఇద్దరు కూడా రాజకీయాల గురించి. అయితే రీసెంట్గా జరుగుతున్నటువంటి పరిణామాలు గమనిస్తే గత కొంతకాలం నుంచి బీఆర్ఎస్ను వీడి బీజేపీలోకి వెళ్ళి బీజేపీలో నుంచి మళ్ళీ బీఆర్ఎస్లోకి జాయిన్ అయినటువంటి స్వామి గౌడ్ పార్టీకి దూరంగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. మండలి శాసనసభకు సంబంధించినటువంటి మండలి చైర్మన్గా పనిచేశారు. తర్వాత తరుణంలో ఆయన ఎమ్మెల్సీ ఆశించారు, లేదంటే రాజ్యసభ కానీ ఇంకా ఇతరత్ర సీటు ఏదైనా రాజేంద్ర నగర్ నుంచి కానీ ఇక్కడ నుంచి పోటీ చేయడానికి అవకాశం కల్పిస్తారనేటువంటిది ఆయన ఆశించారు. కానీ సీటు దక్కలేదు. అప్పటి నుంచి పార్టీ పైన గుర్రుగా ఉన్నారు, కాస్త ఆగ్రహంగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ పైన. రీసెంట్గా పార్టీ ఓటమి చెందినాక కూడా పార్టీ నేతల్లో ఎవరిని కలవలేదు. కేసీఆర్ తుంటి వెనుక విరిగినప్పటికి కూడా ఇంతవరకు పరామర్శించినటువంటి వారిలో స్వామి గౌడ్ కూడా ఇంతవరకు కలవలేదు. సో ఈ నేపథ్యంలో ఈ మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్ళి ఇంటికెళ్ళి కలవడము, కాసేపు చర్చించడం ప్రస్తుతం దీనికి సంబంధించి తావిస్తూ ఉంది. ఇది ఒక్కటే కాకుండా ప్రస్తుతం రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే రాజేంద్ర నగర్ నుంచి వరుసగా గెలుస్తున్నటువంటి ప్రకాష్ గౌడ్ ఇంటికెళ్ళి కలవడం అనేటువంటిది ఇది కాస్త చర్చలకు తావిస్తూ ఉంది ప్రస్తుతం. ఎందుకంటే పొన్నం ప్రభాకర్ ఫస్ట్ స్వామి గౌడ్ ఇంటికి వెళ్ళారు. స్వామి గౌడ్ ఇంట్లో కలిసి కొద్దిసేపు అక్కడ టైం స్పెండ్ చేసిన తర్వాత కొన్ని విషయాలు మాట్లాడుకున్న తర్వాత అటు నుంచి ఇద్దరూ కలిసి రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి రాజేంద్ర నగర్లో బుద్వేల్లో రాజేంద్ర నగర్ సంబంధించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్తో భేటీ అయినటువంటి నేపథ్యంలో ఈ చర్చలకు తావిస్తూ ఉంది. ప్రధానంగా ప్రకాష్ గౌడ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే, ఆయన చెప్తా ఉన్నారు ఏంటంటే 23వ తారీఖు రోజు గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి సమ్మేళనం ఉంది, ఒక కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమం కోసం మాత్రమే కలిసాము, మిగతా అంశాలు లేవు అనేటువంటిది ఆయన చెప్తున్నప్పటికీ కూడా ఇంటికి వెళ్ళి కలవాల్సినటువంటి అవసరం ఉంది. ఫోన్లో చాలామంది నేతలు ఉన్నారు, ఇంకా గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు. ఇప్పుడు బీజేపీలో బూరా నరసయ్య గౌడ్ ఉన్నారు, తర్వాత ఇంకా చాలామంది నేతలు ఉన్నారు. వారి దగ్గరికి డైరెక్ట్ వెళ్ళి కలవనటువంటి నేతలు ఎందుకు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యేనే కలిశారు అనేటువంటి అంశానికి ప్రస్తుతం క్వశ్చన్ రైజ్ అవుతా ఉంది. పొలిటికల్ సర్కిల్లో దీనికి సంబంధించిన చర్చకు తావిస్తూ ఉంది. పార్టీ మారే అవకాశం ఉందా ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్ నుంచి అనేటువంటిది చర్చకు తావిస్తూ ఉంది. సో ఈ అంశం పైన స్వామి గౌడ్ కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నమాట వాస్తవమే, నేను కానీ సర్జరీ అయింది, మోకాలు సర్జరీ, బయట తిరగలేకపోతున్నానంటూ చెప్పే ప్రయత్నం చేస్తాను. త్వరలోనే గౌడ సామాజిక వర్గ కార్యక్రమానికి సంబంధించి సమావేశం ఉంది, దాంట్లో భాగంగా కలుస్తున్నాం, అంతే తప్ప వేరే రాజకీయపరమైనటువంటి అంశాలు చర్చకు రాలేదు అనేటువంటిది ఇద్దరు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ పొలిటికల్ సర్కిల్లో మాత్రం ఈ భేటీ పైన తర్వాత చర్చ కొనసాగుతాం. బీఆర్ఎస్ లో ఎటువంటి చర్చ జరుగుతుంది? ఎందుకంటే కాంగ్రెస్కి ఇప్పుడు 65 మంది సభ్యుల బలం ఉంది సిపిఐతో. అయితే మరికొంతమందిని బీఆర్ఎస్ నుంచి గతంలో బీఆర్ఎస్ చేసినట్టుగా ఇప్పుడు కాంగ్రెస్లోకి కనుక తీసుకున్నట్టయితే భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది ఉండదు అని భావిస్తుంది. ఆ రకమైన ప్రయత్నాలు జరిగే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతుంది. సో ఇప్పుడు ఈ ఇద్దరు నేతలు కూడా పొన్నం ప్రభాకర్తో సమావేశం కావడం, కానీ ప్రకాష్ గౌడ్ ఖండిస్తూ ఉన్నప్పటికీ బీఆర్ఎస్లో ఎటువంటి చర్చ జరుగుతుంది? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే రోజువారీగా పార్లమెంటరీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి, సన్నాహక సమావేశాలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. సో వరుస భేటీలు జరుగుతూ ఉన్నాయి. ఇన్ని భేటీలు జరిగినప్పటికీ కూడా ఇంకా రాజేంద్ర నగర్ నుంచి
ఉన్నటువంటి కొద్దిమంది నేతలు హాజరు కాకపోగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి, అలాగే స్వామిగౌడ్ కూడా హాజరు కాలేదు. ఇంతవరకు పార్టీ రెస్పాండ్ కాలేదు. బీఆర్ఎస్ పార్టీ జరుగుతున్నటువంటి పరిణామాలను గమనిస్తూ ఉన్నారు. ఏం జరుగుతున్నాయటువంటి చాలా రోజుల నుంచి స్వామిగౌడ్ అసంతృప్తిగా ఉన్నారు. స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్ ఇద్దరు బీజేపీ నుంచి అప్పుడు బీఆర్ఎస్లోకి జాయిన్ అయినప్పటి సందర్భంలో స్వామిగౌడ్ను పక్కన పెట్టి కేవలం దాసోజు శ్రవణ్కి మాత్రం ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తూ సిఫారసు చేస్తూ కేబినెట్ తీర్మానం చేసి పంపింది కుర్రా సత్యనారాయణతో పాటు. కానీ స్వామిగౌడ్ అంశాన్ని మాత్రం పక్కన పెట్టారు అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్. కానీ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఆయన పార్టీకి దూరంగా ఉన్నారు. ప్రచారంలో కూడా కాస్త దూరంగానే కనిపించారు. అసంతృప్తిగా ఉన్నారు. టికెట్ ఆశించారు. ఏది జరగకపోవడంతో చాలా రోజుల నుంచి దూరంగా ఉన్నారు. ఈ అంశంపైన పార్టీ గమనిస్తూ ఉంది స్వామిగౌడ్కి సంబంధించినటువంటి అంశాలని. సో ఇద్దరూ కలిసి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, అది కూడా గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఇంటికి వెళ్ళడం ఇద్దరు అనేటువంటి దానిపైన ప్రస్తుతం చర్చ జరుగుతోంది. పార్టీ గమనిస్తూ ఉంది అన్ని అంశాలపైన. రైట్, ఓకే. ప్రకాష్ గౌడ్ అయితే ఇది కేవలం గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక సమావేశానికి సంబంధించి మాట్లాడుకున్నారు. మరి కాంగ్రెస్ నేతలు ఏంటి, ఆపరేషన్ ఆకర్షణ ఏమన్నా వాళ్ళు ధృవీకరిస్తున్నారా? కొంచెం ఆ దిశగా ఏమన్నా మాట్లాడుతూ ఉన్నారా? ఇంటికి వెళ్ళి మాట్లాడటం కొన్ని అనుమానాలకు తావిస్తోంది. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఇది సడన్గా పొన్నం ప్రభాకర్ మంత్రి అయ్యారు. రవాణా శాఖ, బీసీ వెల్ఫేర్కి సంబంధించినటువంటి మంత్రి ఉన్నారు. సడన్గా స్వామిగౌడ్ ఇంటికి వెళ్ళడం, అటు నుంచి ప్రకాష్ గౌడ్ ఇంటికి వెళ్ళడం పైన కూడా చర్చ కొనసాగుతుంది. ప్రస్తుతానికి పార్లమెంట్ ఎన్నికలంత వరకు కూడా పార్లమెంట్ ఎన్నికలపైనే కాంగ్రెస్ పార్టీ దృష్టి పెడతా ఉంది. 6 గ్యారెంటీల అమలు కోసం కావచ్చు, పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోవడం పైనే వీళ్ళు సమాయత్తం అవుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రస్తుతానికి జాయినింగ్స్ ఉండకపోవచ్చు, చాలామంది నేతలు వచ్చే అవకాశం ఉంది అనేటువంటిది కొద్దిమంది నేతలు ఆఫ్ ద రికార్డులో చెప్తా ఉన్నప్పటికీ కూడా ఆన్ రికార్డ్ మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వీటిపైన ఆసక్తిగా లేరు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ చేసినటువంటి తప్పిదాలను మళ్ళీ తిరిగి కాంగ్రెస్ చేయడానికి సిద్ధంగా లేదు అనేటువంటిది పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ. సో ఈ రోజు జరిగినటువంటి పొలిటికల్ డెవలప్మెంట్స్ మాత్రం పొలిటికల్ సర్కిల్లో చర్చకు తావిచ్చింది. రైట్ మధు, ఆపరేషన్ ఆకర్షణ కాంగ్రెస్ మొదలు పెట్టిందనే చర్చ జరుగుతోంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చేలా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది అనే చర్చ తెలంగాణ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్తో మంత్రి పొన్నం సమావేశమయ్యారు, చర్చించారు. అలాగే మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ ఇంట్లో కీలక చర్చలు కూడా జరిపారు. పొన్నంతో ప్రకాష్ గౌడ్, స్వామిగౌడ్ ఇద్దరు కూడా మాట్లాడారు. కాంగ్రెస్లోకి వెళ్తారు అనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. అయితే ఆ ప్రచారాన్ని ప్రకాష్ గౌడ్ మాత్రం ఖండించారు. గౌడ సంఘం సమావేశంపైన చర్చించాము అని ప్రకాష్ గౌడ్ అంటున్నారు. ఆర్టీవీకి ఆ విషయంపై క్లారిటీ ఇచ్చారు. అయితే బీఆర్ఎస్లో చేరి మండలి చైర్మన్గా పనిచేస్తున్న స్వామిగౌడ్ ఆ తర్వాత బీజేపీలో చేరారు. ఆ తర్వాత ఎన్నికలకు ముందు మొన్న బీఆర్ఎస్లో మళ్ళీ తిరిగి చేరారు. ఇప్పుడు స్వామిగౌడ్తో పొన్నం ప్రభాకర్ ఆయన నివాసానికి వెళ్ళి చర్చించడం, ఆయన తిరిగి మళ్ళీ కాంగ్రెస్లోకి వస్తారు అనే ప్రచారం జరుగుతోంది. చూద్దాం ఏం జరుగుతుందో.